నమస్కారం. మొన్న ఫిబ్రవరి 11వ తేదీ క్యాతన్పల్లి మున్సిపాలిటీకి మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. అక్కడ 22 వార్డులకు గాను బీఆర్ఎస్ పార్టీ సిపిఐ మేము కలిసి పోటీ చేసినాం. మొత్తం 14 వార్డులు మేము గెలిచినాం. కాంగ్రెస్ పార్టీ కేవలం 7 వార్డులు మాత్రమే గెలిచింది. కానీ 13వ తేదీ ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మంత్రి వివేక్ నేతృత్వంలో ఎలాగైనా ఆ మున్సిపాలిటీ చేజిక్కించుకోవాలనే ఆలోచనతో 14వ తేదీ నాడు భద్రాచలం సీతారాముల వారి దర్శనానికి మా కౌన్సిలర్లు పోతే అక్కడ 8 కార్లతోని కాంగ్రెస్ వాళ్ళు 2 కార్లల్లో పోలీసు వాళ్ళు పోయి మా వాళ్ళను ఎత్తుకపోయేటటువంటి కిడ్నాప్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలిసి హైదరాబాద్ నుండి నేను వెళ్ళి భద్రాచలం పోయి మా 14 మంది కౌన్సిలర్ల కుటుంబాలతో సహా వాళ్ళని తీసుకొని వచ్చి క్యాతన్పల్లిలోని మా నివాసంలో వాళ్ళకి బస ఏర్పాటు చేసుకొని అక్కడ ఉంచడం జరిగింది. తర్వాత 16వ తేదీ చైర్పర్సన్ ఎన్నిక. ఆ రోజు మేము పోతా ఉంటే ఇన్ టైంకి మమ్మల్ని కౌన్సిల్ హాల్కి మా కౌన్సిలర్లను మోనియకుండా పోలీసు వాళ్ళు 2 చోట్ల అడ్డుకొని ఎన్నికలను 17వ తేదీకి వాయిదా వేసిండ్రు. 17వ తేదీ నాడు మా ఎన్నికల పరిశీలకురాలుగా పార్టీ హైకమాండ్ మా కోవ లక్ష్మక్కను పంపించారు. కోవ లక్ష్మక్క నేను కలిసి 14 మంది కౌన్సిలర్లను తీసుకొని మేము పోతా ఉంటే కౌన్సిల్ హాల్కు 2 కిలోమీటర్ల దూరంలో మమ్మల్ని ఆపారు. ఒక కౌన్సిలర్ బబ్బెర స్వర్ణలత అని చెప్పి దళిత బిడ్డ 21వ వార్డు, తనది కేసు ఉంది, వాళ్ళ అత్త కేసు పెట్టిందని చెప్పి ఆ నెపంతో మళ్ళీ మా కౌన్సిలర్లందరిని ఆపే కుట్ర చేసారు. అయినప్పటికీ ఆమె గట్టిగా ఎదిరించి నేను నా ఇష్టంతోనే కేసీఆర్ నాయకత్వంలో సుమనన్న నాయకత్వంలో పనిచేస్తున్నా అని చెప్పి గట్టిగా చెప్తే పోలీసు వాళ్ళు తూకముడిచిరు. మా 14 మంది కౌన్సిలర్లు కౌన్సిల్ హాల్కి పోయినారు. మేము అక్కడి నుంచి మా ఇంటికి బయలుదేరుతున్నాం కోవలక్ష్మి గారు మేము. అదే సమయంలో వివేక్ గారు మంత్రి గారి కాన్వాయ్ 10ల సంఖ్యలో కార్లు 100ల సంఖ్యలో కాంగ్రెస్ వాళ్ళు మున్సిపల్ కౌన్సిల్ ఆఫీస్ వైపు పోతా ఉన్నారు. మేము ప్రశ్నించినాం పోలీసు వాళ్ళను. మమ్మల్ని, నేను మాజీ ఎమ్మెల్యేను, మా కోవలక్ష్మక్క ప్రస్తుత ఎమ్మెల్యే, మా ఇద్దరిని కూడా కనీసం మీరు పోనీయకుండా 2 కిలోమీటర్ల దూరం లాపిర్రు. మరి కాంగ్రెస్ వాళ్ళని ఎట్లా పోనిస్తారంటే మా మీద లాఠీ చార్జ్ చేసిరు పోలీసు వాళ్ళు. అటువైపు నుండి కాంగ్రెస్ వాళ్ళు రాళ్ళు విసిరిర్రు. కానీ అన్యాయం ఏంటంటే రాళ్ళు విసిరిన వాళ్ళ మీద కేసులు కాలే, మా మీద 25 మంది మీద కేసులు పెట్టిరు. తర్వాత ఏం జరిగింది, కౌన్సిల్ హాల్కి పోయినాక మా 14 మంది కౌన్సిలర్లకు మంత్రి వివేక్ గారు వాళ్ళ కొడుకు ఎంపీ బ్లాంక్ చెక్కులు ఇచ్చి ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసిరు. కోట్లాది రూపాయల ఆఫర్లు చేసిరు. అయినా మా వాళ్ళు తలొగ్గలే.